దేశం మొత్తంలో నరేంద్ర మోడీ గారు చాలా మంది పథకాలు తీసుకొచ్చినాక రాష్ట్ర ప్రభుత్వంలో ఆ పథకాలు అమలు అవ్వడం లేదు. దాంతోపాటు బ్యాంక్స్కి వెళ్ళినా సరే ఆ లోన్స్ ఇవ్వడానికి వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు ఒక అభివృద్ధి లేనందువల్ల వాడు ప్రశ్నిస్తాడు. 100% ప్రశ్నిస్తే రాజ్యం అని అణిచివేస్తాడు. అణిచివేసినప్పుడు ఆవేశం, ఆవేదన నుంచి ఆవేశం పుట్టినప్పుడే ఆవేశం నుంచి అడవి కనబడుతుంది. అదే నక్సలిజం. చికాగో నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ ఎట్లా చేరిందో రోళ్ళగడ్డ. బీజేపీ కార్యకర్తలు ఇంట్లో టిఫిన్ బాక్స్ తీసుకొని పార్టీ దగ్గర ఎలాంటి ఆశించకుండా సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు. కేసులు పడేటప్పటికి మోడీ గారిని కలవడం, అమిత్ షాని కలవడము, ఇటు రాహుల్ గాంధీని ముద్దు పెట్టుకోవడము, ఇటు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఎంత చేయడము. మీరు కూడా ఒక సినిమాలో హీరోగా చేసి మీరు కూడా సినిమా ఇండస్ట్రీతో వచ్చిన వాళ్ళే కదా. రెండోది వాళ్ళకి మంచి అఖ్యాదన ఉందంటే వాళ్ళకే, ఈ తెలంగాణ మీద. మాకు కాదని చెప్తున్నా, బహిరంగంగా చెప్తున్నా. నేను ఒక్కనే, నాకు భలే బాధ అనిపిస్తుంది ఆ నిరుద్యోగులను చూస్తే. ఎందుకు చచ్చిండ్రు పోరాళ్ళు, ఈ కొడుకుల గురించి చచ్చిండ్రు అనిపిస్తుంది. సాత్ మిలింగే, సాత్ రయింగే, సాత్ జీయింగే, సాత్ మరింగే. దిస్ ఇస్ ఆ రాకేష్ రెడ్డి సిద్ధాంత్. నరేంద్ర మోడీ గారు చాలా మంది పథకాలు తీసుకొచ్చినాక రాష్ట్ర ప్రభుత్వంలో ఆ పథకాలు అమలు అవ్వడం లేదు. దాంతోపాటు బ్యాంక్స్కి వెళ్ళినా సరే ఆ లోన్స్ ఇవ్వడానికి వ్యతిరేకత వస్తుంది. ప్రపంచం మొత్తం కాకుండా దేశంలో, భారతదేశంలో తీసుకుంటే ఏ రాజకీయ నాయకుడు 100 కోట్లకు తక్కువ ఉన్నది చెప్పండి సార్. 100 కోట్లు, 1,00,000 కోట్లు ఉన్నాయి. పథకాలనే పేర్లతో పథకాలు ముఖాల మీద కొట్టి పథకాలు ఆశ చూపించి జనాలను సోమరిపోతులు చేస్తుంది ఏ ప్రభుత్వం అంటారు? నేషనలే యాక్సెప్ట్ చేయలేదు అఫిలియేషన్ ఇవ్వలేని దానికి ఈ గద్దర్ అవార్డ్స్ పెట్టి గద్దర్ అవార్డ్స్ ఇవ్వడము ఎంతవరకు కరెక్ట్? గద్దర్ గారి పేరు మీద రాష్ట్రానికి గద్దర్ గారు ఏం చేశారు? వాళ్ళు చేసిన ఒకరు ఈయన గురించి గైడ్ లైన్స్ తయారు చేయలేదు. 30 రాష్ట్రాల గురించి తయారు చేసిన గైడ్ లైన్స్ అవి చేయలేకపోతుందో రాష్ట్ర ప్రభుత్వం. ఇది చేతకంతనమా లేకుంటే కావద్దు అని చేయట్లేదా? అంటే వాళ్ళ యువకుల మీద చిన్న చూపు. ఈ రెచ్చగొడితే చాలు ఎన్నికలు వచ్చినప్పుడు. విడగొడుతుందంటారా, రెచ్చగొడుతుందంటారా, లేకుంటే ఆరిపోయిన మంటను గ్రామాల్లో కూడా చిచ్చు పెడుతుందంటారా? అసలు దాని చెప్పాలంటే చచ్చిపోతారు ఈ కాంగ్రెస్ వాళ్ళు.